కడప జిల్లా జమ్మాలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరానికి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ రక్త కొరత సందర్భంగా దేశంలో ఎక్కడో ఒక చోట రక్తం అందక ప్రాణాలు పోయే పరిస్థితి చాలా సందర్భాలలో చూస్తున్నామన్నారు. బ్లడ్ క్యాంపులు నిర్వహించడం వల్ల సరైన సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందే అవకాశం ఉందని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 23వ తేదీన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతిని పురస్కరించుకొని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సార్కి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బ్లడ్ ఇప్పుడున్నటువంటి రక్త కొరత సందర్భంలో దేశంలో ఎక్కడో ఒక చోట ఈరోజు రక్తం అందాక ఈరోజు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి చాలా వరకు సందర్భాల్లో చూస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్లకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు మీ ఇటువంటి బ్లడ్ క్యాంపులు నిర్వహించడం వల్ల సరైన సమయంలో రక్తం అందడం వల్ల వాళ్ళందరికీ చాలా వరకు ప్రాణదాతలుగా నిలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో ఏదైతే ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ చేత వీరోచిత పోరాటం చేసి అమరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి త్యాగాల వీరుల స్ఫూర్తితో ఇటువంటి కార్యక్రమం నిర్వహించదలుచుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం